రేపు మహిళా శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడతానన్నారు గుమ్మడి సంధ్యారాణి. ఆ తర్వాత శాఖలో అవసరమైన ప్రక్షాళన చేపడతానన్నారు. తాను రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడనని స్పష్టం చేశారు. గిరిజనులకు ఏదైనా చేయాలి, మంచి చేయాలి అని ఆలోచన తపనతోనే రాజకీయాల్లోకి వచ్చాను. ఎందుకంటే ఇప్పటికీ కూడా మారుమూల గ్రామాల్లో నేను ప్రచారంకి వెళ్తే మాకు నీళ్లు లేవమ్మా అని చెబితే ఆ క్షణంలో అక్కడ కళ్ళ నీళ్ళు తిరిగేవి. నీళ్లు లేవమ్మా తాగడానికి. ఒక గ్రామం వెళ్తే నూతిలో ఎలక పడిపోయింది, చచ్చిపోయిందమ్మా, వాటర్ వాసన వస్తుంది, 3 రోజుల నుంచి మేము నీళ్లు తాగడానికి ఇబ్బంది పడుతున్నామమ్మా, 5 కిలోమీటర్లు నడిచి వస్తున్నామంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ నడుచుకొని వస్తుంది 5 కిలోమీటర్ల నుంచి నీళ్ళు. అలాంటివి ఎన్నో చూశాను నేను గిరిజన గ్రామాల్లో. కనీసం ఒక ప్రెగ్నెంట్ లేడీ 9 నెలలు పూర్తి అయిపోయిన తర్వాత ఈ నవయుగ కాలంలో రాకెట్ల మీద వెళ్తున్న సమయంలో కూడా ఒక గిరిజన మహిళ జంతువుల్లా ఎక్కడో రోడ్ల మీద ప్రసవం అవడం నిజంగా నాకు బాగా కలచివేసింది. మాత్రం ఎంతో బాధపడ్డాను నేను. రోడ్డు మీద ప్రసవం అవుతున్నారు, కొండల్లో కోనల్లో, అంటే రోడ్డు మీద తీసుకురావడానికి కూడా మార్గం లేక డోలీలు కట్టుకొని ఇట్లాంటివన్నీ చూశాను. చాలా బాధపడ్డాను. ముఖ్యంగా మనకి కావాల్సింది విద్య, వైద్యం, త్రాగునీరు, సాగునీరు, రోడ్లు. ఈ 5 ఉంటే ప్రతి గ్రామం బాగుపడతారని నా పూర్తి విశ్వాసం. శాఖలో కూడా ఐటీడీఏ మీటింగ్ అతి త్వరలో ఏర్పాటు చేస్తాం. ఇంకా 4 సంవత్సరాలుగా ఐటీడీఏ గవర్నర్ బాడీ మీటింగే లేదు. అసలు ఐటీడీఏ ఉందో లేదో కూడా తెలియదు. కాబట్టి ఐటీడీఏ మళ్లీ పూర్తి స్థాయిలో పరుగులెత్తే పరిస్థితి మళ్లీ వస్తుంది. ఎందుకంటే నేను సోమవారం బాధ్యతలు తీసుకోబోతున్నాను. మీ అందరికి చెప్తున్నాను, మీకే ముందు చెప్తున్నాను. సోమవారం బాధ్యతలు తీసుకోబోతున్నాను. కాబట్టి సోమవారం అక్కడ బాధ్యతలు తీసుకున్నాక మాట్లాడిన తర్వాత వచ్చి అక్కడ 4 రోజుల అసెంబ్లీ కూడా ఉంది. సోమవారం బాధ్యతలు తీసుకున్నాక మంగళవారం కేబినెట్ మీటింగ్ ఉంది. తర్వాత 4 రోజుల అసెంబ్లీ ఉంది. అసెంబ్లీ తర్వాత వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో 1 వారం రోజుల నుండి పూర్తి స్థాయిలో అన్ని మీటింగ్స్ పెట్టి అంతా ప్రక్షాళన చేసి మరి ముందుకు